ఇప్పుడు నాతో చెప్పండి, నేను ఒంటరిని కాక దేవుడు నాతో ఉన్నాడు. ఈ మాట ప్రతిరోజు చెప్పుకోండి. నేను ఒంటరిని కాక, నీ భర్త నిన్ను తిట్టినప్పుడు, నేను ఒంటరిని కాక, నీ భార్య నిన్ను తిట్టినప్పుడు, నేను ఒంటరిని కాక, నీ పిల్లలు నిన్ను విడిచి వెళ్ళినప్పుడు, నేను ఒంటరిని కాక, నీ మానసిక పరిస్థితి నిన్ను కృంగదీస్తున్నప్పుడు, నేను ఒంటరిని కాక, నేను ఎలా ఉన్నాను? నాతో తండ్రి కూడా ఉన్నాడు, నాతో దేవుడు కూడా ఉన్నాడని మీరు అనుకోవాలి. ఏడుస్తూ ఉన్నాడు ఆ రాత్రి ఏడుస్తున్న యాకోబుతో దేవుడు ఒక దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నేను నీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీతో కూడా ఉన్నాను, నీ ఒంటరివి కావు. నువ్వు అనుకుంటా ఉన్నావు, నేను నా కుటుంబాన్ని విడిచి వచ్చాను, నా అన్నని విడిచి వచ్చాను, నా స్నేహితులను విడిచి వచ్చాను, ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతూ ఉన్నా. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఒంటరివి కావు, నేను నీతో ఉన్నానని ఒక దర్శనాన్ని యాకోబుకి ఇచ్చాడు. ఆ యాకోబుకి ఇచ్చిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఒంటరి కాదు, నేను నీతో ఉన్నాను.